బీఆర్ఎస్లో ముసలం మొదలైందని కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ వెళ్లారని 2 గంటలకు పైగా చర్చలు జరిపారన్నారు. హరీష్ రావు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కేటీఆర్ ఆయన కుటుంబం దూరంగానే ఉందన్నారు. ఇప్పుడు సడన్ గా కేటీఆర్ కు హరీష్ రావుపై ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలన్నారు రామచంద్ర నాయక్. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతోందని, కవిత ఇప్పటికే పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని చెప్పారు. హరీష్ రావుతో చర్చల వెనుక మతలబు ఏంటో కేటీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంట్లో 2.5 గంటలు సుదీర్ఘ చర్చ చేయడానికి మతలబేందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు తెలియజేయాలి. గతంలో హరీష్ రావు గారి ఇంటికి ఏనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళని వారు, వారి ఇంట్లో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా ఉండినవారు, వారిని 2వ క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించి, మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన ప్లీనరీ సమావేశంలో కూడా ఎలకతుర్తి సభలో కూడా వారిని ఆహ్వానించకుండా అవమాన పాలు చేసి, మరి హరీష్ రావు గారు వేరే సొంత పార్టీ పెడుతుండడం వాస్తవమా? కవిత గారు కూడా, కల్వకుంట్ల కవిత గారు కూడా మరి నా మీద మా సొంత పార్టీ కుటుంబ సభ్యులే అపవాదులు వేస్తున్నారు, నిందలు లేపుతున్నారని చెప్పేసి, అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా మీడియా పరంగా మనం చూసినాం. ఇదంతా గమనిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ స్వార్థాలు మరి రెచ్చిపోయి మరి ఈరోజు వాళ్ళ మధ్య సయోధ్య కోసం ఇప్పుడు ఈనాడు మరి కేటీఆర్ గారు చేసిన చర్చలో అర్థమవుతూనే ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజానికానికి కేటీఆర్ గారు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి.